గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్కా. ఈ రోజు నుంచి కూడా వార్తా పేపర్లోని ప్రధాన అంశాలకు సంబంధించి అనాలిసిస్ చేయడానికి ఈ న్యూ ఇయర్లో విజిల్ న్యూస్ చీఫ్ ఎడిటర్ సుభకర్ గారు మీ ముందుకి రాబోతూ ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సార్ ఈరోజు మరి జమీన్ రైతు పేపర్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది జగన్ ఊరకుంటే ప్రజల సొత్తు దోచేయొచ్చా, ధరలు పెంచి నియమాలు తొంగలో తొక్కి విద్యుత్ టెండర్లు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనైనా జగన్ ఆంతరంగిక కూటమికే అప్పచెప్తున్నారు. ఈనాడు పత్రిక విమర్శలకు కూడా స్పందించనంతగా తోలుమందం. ఏం సార్, ఇక్కడ జగన్ ఆంతరంగిక కూటమికే అన్ని కాంట్రాక్టులు అప్పచెప్తున్నారని వార్తలు చూస్తున్నా. కొంచెం మ్యాటర్లోకి కూడా వెళ్ళండి. ఓకే సార్. ఈ మేఘా కృష్ణారెడ్డి, షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, ఏఎంఆర్ మహేష్ రెడ్డి, విశ్వసముద్ర శశిధర్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీరంతా ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంతరంగిక కూటమి ముఖ్యులు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వారికి దాసోహంగా పనిచేసింది. 2019 ఎన్నికల సమయంలో చందా కోసం ప్రయత్నం చేస్తే వీరెవరూ తన ఫోన్ కూడా ఎత్తలేదని వాపోయేవాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు అదే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆత్మీయ కూటమిగా మారిపోయింది. వందలు కాదు వేల కోట్ల రూపాయల నిధులు వివిధ రూపాలలో వారికి చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమాలను, అన్ని నైతిక ప్రమాణాలను తొంగలో తొక్కుతుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, సొంత పార్టీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు. ఇందుకొక తాజా ఉదాహరణ విద్యుత్ శాఖలో పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కాంట్రాక్ట్ కేటాయింపులు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా ఇవ్వడం కోసం పంపిణీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. జగన్ కాలంలోనే వీటికి టెండర్లు పిలిచారు. అయితే శ్రద్ధ చూపకపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చంద్రబాబు వచ్చిన తరువాత వాటిని మళ్లీ మొదలుపెట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని కొత్త కాంట్రాక్టు పనులు అవసరమయ్యాయి. వాటి కోసం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్, విజయవాడలోని సిపిడిసిఎల్ పంపిణీ సంస్థలు టెండర్లు పిలిచాయి. 1,039 కోట్ల రూపాయల విలువైన పనులివి. కానీ ఉన్నట్లుండి వెబ్సైట్లో పెట్టిన టెండర్ నోటిఫికేషన్ తీసిపారేసి ధరలు పెంచి 1,200 కోట్ల రూపాయలకు అవే పనులు అప్పచెప్పినట్లుగా. ఈ జమీన్ రైతు అనే పత్రిక 1930లో అంటే స్వతంత్రానికి ముందు స్టార్ట్ అయిన పత్రిక. ఇది నెల్లూరు బేస్డ్. తర్వాత యాజమాన్యం మారింది. ఫోర్ట్ నైట్ అంటే 15 రోజులకు ఒకసారి వచ్చే, నెలలో 2 సార్లు వచ్చే పత్రిక. దీనికి గతంలో విశ్వసనీయత ఉంది. ఇప్పుడు ఈ వారం అంటే నిన్నటి 2/1/2026 నిన్నటి కథనం ఇది. ఓకే సార్. ఏదైతే ఇప్పుడు మీరు చదివింది, జగన్ ఊరుకుంటే ప్రజల సొత్తు దోచేయొచ్చా, జగన్ ఊరుకుంటే అంటే జగన్కి ప్రతిపక్ష హోదా అఫీషియల్గా లేకపోయినా అనధికార ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో ఏదైతే మేఘా కృష్ణారెడ్డి, షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఎంఆర్ మహేశ్వర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఈ గ్యాంగ్ ఉన్నారో, ఈ సర్టెన్ గ్యాంగ్ 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్వార్టరీగా అన్నీ వాళ్లే పంచుకున్నారు అని విమర్శ చేసినటువంటి ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కూటమి పార్టీలుగా ఎన్నికలకు వెళ్ళి బీజేపీ, జనసేన కూడా కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం నెలకొల్పింది. అయితే ప్రభుత్వం మారింది కానీ ఆ కాంట్రాక్టర్సు, ఆ వ్యవస్థలు ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో, గతంలో వ్యవస్థల విధ్వంసానికి పాల్పడింది, అయాచితంగా దోచిపెట్టిన సంస్థలే మళ్ళీ కూటమి ప్రభుత్వం చుట్టూ క్వార్టరీగా ఉన్నాయి అనేది ఈ పత్రిక కథనం. జగన్ ఊరకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పీపీపీ మోడల్లో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో ఏదైతే కళాశాలలు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత కార్యక్రమంగా పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్, దాంతో పాటు కేంద్రం కేటాయించిన మెడికల్ కాలేజీలో భాగంగా ఆనాడే ఆయన 50% సీట్స్ ఉన్న సీట్స్లో 50% సీట్స్ ప్రైవేట్కి
అమ్మేస్తున్నాము, దాన్ని బి కేటగిరీ కింద, సి కేటగిరీ కింద, ఆ డబ్బులతో ఈ కాలేజీ నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆనాడే ఒక జీవో ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఓకే సార్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ కూటమి పార్టీల తరపున ఆ రోజు ఈ 50% సీట్స్ అమ్మటం అనేదాన్ని వ్యతిరేకించి మేము ఆ విధానాన్ని తీసేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలే ఈ 3 పార్టీలు. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు గవర్నర్ని గెలవటం అని చెప్పేసి కోటి సంతకాల డాక్యుమెంట్స్ని వ్యాన్లు ర్యాలీగా పెట్టేసి నియోజకవర్గాల్లో హంగామా చేసి పెద్ద ఎత్తున దాని ప్రచారం కల్పించి అక్కడ ఏదో దుర్మార్గం జరిగిపోతుంది అని చెప్పేసి టెండర్స్ ఎవరన్నా వేసినా వాళ్ళని మన ప్రభుత్వం 2029 వస్తున్నాం వాడిని జైల్లో పెట్టిస్తాం 2 నెలలు తిరగకముందే అని చెప్పేసి పారిశ్రామికవేత్తలని బెదిరింపు డైరెక్ట్గా బెదిరింపు ధోరణి కాదు, డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టినట్టే ఆయన సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఏదైతే కిమ్స్ హాస్పిటల్ టెండర్లో పాల్గొంది, ఆరు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక టెండర్లో పాల్గొంది అనేది ఒక వార్తా పత్రిక ప్రచురించింది. దాని తర్వాత మాకు ఆ టెండర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది. సో ఇప్పుడు ఆరుగిటికి టెండర్లు ఏవి లేనట్టే మనం అనుకోవాలి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలే దానికి సంబంధించి. ఆ వేసిన వాళ్ళు కూడా అది కిమ్స్ కాదు అనేది తేల్చారు. మరి అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది ప్రభుత్వం నుంచి స్పందన కోసం మనం వెయిట్ చేయాలి. అయితే ఏమీ లేని అది 6 మెడికల్ కాలేజీల సమస్య రాష్ట్ర ప్రధాన సమస్యలాగా దాన్ని తలకెత్తుకున్నారు తప్ప ఏదైతే ఇప్పుడు మీరు చదివిన ఆ మేఘా నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు వయా షిరిడి సాయి, ఏఎంఆర్ మహేశ్వర్ రెడ్డి, ఈ కంపెనీల గురించి సాక్షి పత్రిక కానీ వైసీపీ నాయకులు కానీ ఒక్క పొల్లెత్తి మాట కూడా అనకపోవటానికి కారణం ఏంటి? వాళ్ళంతా జగన్ మనుషులు అనే వ్యవహారం. ఇప్పుడు ఈ పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అనేక కథనాలు ప్రచురిస్తానుంది. కూటమి పార్టీలకు సంబంధించి ప్రత్యేకించి టీడీపీకి సంబంధించిన అనఫిషియల్ సోషల్ మీడియా అంటే టీడీపీ అభిమానులు యాక్టివ్గా ఉండే, ఫేస్బుక్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే అనఫిషియల్ సోషల్ మీడియా వాళ్ళకి టీడీపీ నుంచి ఎటువంటి శాలరీస్ ఉండవు. పార్టీలు నడిపే సోషల్ మీడియా వేరు, అది వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఏది కావాలంటే దాన్ని ప్రచారం కల్పిస్తారు. బట్ తటస్థులుగా ఉండేవాళ్ళు కానీ, ఈ పార్టీ సానుభూతి పరులు కానీ వాళ్ళకి హద్దు, మనం ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలనేది ఉండదు. వైసీపీ సానుభూతి పరులు ఎవరు ఆనాడు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా పొరపాటు చేసినా ఇది పొరపాటు అని చెప్పేసి వాళ్ళు అనరు. కానీ టీడీపీ పరిస్థితి కాదు. టీడీపీని అభిమానించేవాళ్ళు కానీ తటస్థులు కానీ ప్రస్తుతం జరుగుతున్న విధానాల మీద సూటిగా ప్రశ్నించే పరిస్థితి ఈ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తం వాళ్ళే ఉన్నారు, వాళ్ళకే దక్కాల్సినవి వాళ్ళకే దక్కుతున్నాయని. నిన్న మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహుశా రాత్రి అనుకుంటా, బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఆ డిబేట్లో ఉన్నారు. ఆ యాంకర్తో మాట్లాడుతూ మేము చెప్తున్నాము కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, హైకమాండ్ మొత్తం ఆ వైసీపీ గ్యాంగే ఉన్నారు, వాళ్ళే లబ్ధి పొందుతున్నారు అని సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడటం అనేది పరిస్థితి తీవ్రతను అధిష్టానం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళినా సరే దాన్ని లైట్ తీసుకోవటం, పట్టించుకోకపోవటం అంశాన్ని బహుశా ఈనాడు పత్రిక విమర్శలకు కూడా స్పందించినంతగా తోలుమందం, అంటే స్పర్శ లేదు, ఆ సెన్సిటివిటీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుందాము, ఎవరు ఎలా వాక్కుంటే మనకెందుకు అనేది జరగబోయే నష్టం కానీ పొంచి ఉన్న ప్రళయాన్ని కానీ కనీసం పట్టించుకోకుండా. సార్ రీసెంట్గా కూడా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్లకి బకాయిలు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కూడా కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా అనిపించింది. అయినా సరే ఎవరి దగ్గర కూడా స్పందన లేకపోవడం అనేది మనం చూడొచ్చు సార్. పులివెందులకు సంబంధించిన కాంట్రాక్టర్కి ఇది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ 4వ బిల్లులు చెల్లింపు అనే వ్యవహారం. మొదటిసారి మందలించారు, మళ్ళీ అది పునరావృతం అవటం అనేది అది పేలవ పనితీరుకి పైన కమాండ్ కంట్రోల్ అనేది లోపభూయిష్టంగా ఉండటం, ఎవరికి ఏమి తెలియదులే, పిల్లి పాలు తాగుతూ మన ఎవరు చూడట్లేదులే అనే ఒక వెరపు లేని తనం నిర్లజ్జగా
నిజంగా బాధితులు, నిజంగా కాంట్రాక్టర్ అనేది ఒక వృత్తి. దానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి కాంట్రాక్టర్స్ అనే ఒక వృత్తి. ఇప్పుడు మనం ఎలా జర్నలిజం అనే దాన్ని వృత్తిగా ఎంచుకున్నాం, వాళ్ళు ఆ పనులు చేసుకుని వాళ్ళ పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి. ఎవరైతే ఆ వృత్తిని నమ్ముకున్నారో వాళ్ళు కొంతమంది చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది అప్పుల పాలైపోయారు, ఊళ్ళో వదిలిపెట్టారు, వృత్తిని వదిలిపెట్టారు. అటువంటి వాడిని గుర్తించి నిజంగా జగన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్టులు చెల్లింపు 2019కి ముందు వర్క్స్ చేసిన వాళ్ళని పక్కన పెట్టి, అది కూడా పులివెందుల జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డికి ఫండ్ కలెక్షను, జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే చూసుకునే పులివెందులకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఈ ప్రభుత్వం బిల్లుపులు చెల్లిస్తే ఆ బాధ టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించి కూటమి పార్టీలకు ఓటేసిన వాళ్ళకి అత్యంత అది పెయిన్ఫుల్ అంశంగా మనం చూడాలి. సార్, ఈనాడు దినపత్రిక చూద్దాం సార్. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం సార్, ఈ అర్జీలకు సంబంధించి. అర్జీ ఆగొద్దు, 22A భూముల సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం చూపాలి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణకు చర్యలు, జేసీల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్లకు అధికారాల బదిలీ, ప్రతి అర్జీకి పరిష్కారం, తిరస్కరిస్తే కారణం చెప్పాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సాయి ప్రసాద్ అనే వార్తను చూస్తున్నాం సార్. దీర్ఘకాలికంగా ఈ వివాదాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ వార్తని ప్రతిసారి కూడా ఈనాడు దినపత్రిక ఇది 4th టైం అనుకోండి సార్ ప్రచురించడం కూడా. నిన్న ఏసీబీ చీఫ్, ఏసీబీ డీజీ హోదాలో అతుల్ సింగ్ ప్రెస్ మీట్లో రెవెన్యూ శాఖ ఇస్ ద హైయెస్ట్ కరప్టెడ్ శాఖ అని చెప్పేసి ఆయన నిర్ధారించారు. అర్జీ అడగొద్దు, 22A భూముల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చూపాలి అనేది ఇక్కడ పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా. పాస్ పుస్తకాలు కూడా భూ సమస్యలపై మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. పాస్ పుస్తకాల పంపిణీపై విదేశాల నుంచి చంద్రబాబు సమీక్ష. ఆయన విదేశాలకు ఎందుకు వెళ్ళారో, ఏ పని మీద వెళ్ళారో, ఏ కంట్రీకి వెళ్ళారో మనకి స్పష్టత లేదు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, అందున బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రతి మూమెంటు ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత, అది ప్రజల హక్కుగా, మేబీ అదేమన్నా రక్షణకు సంబంధించిన అంశం అయి ఉంటే కూడా అది వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఫోటో పట్టుకొని దే ఆర్ మిస్సింగ్ అని చెప్పేసి టీవీ ఛానల్స్లో డిబేట్స్లో దే ఆర్ మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళిన ముఖ్యమంత్రి విదేశాల నుంచి చంద్రబాబు సమీక్ష, విదేశాల నుంచి ఈ పాస్బుక్లకు సమీక్ష ఎటువంటి దాదాపు మీరు ఇంకొక 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయ్యే పరిస్థితి. వాస్తవ పరిస్థితి, ఒక రైతు భూమి హక్కుదారుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇవ్వకుండా పాస్బుక్ ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందా, నిన్నుందా, మొన్నుందా? రాష్ట్రం ఇడిపోకముందు ఉందా, ఇడిపోయిన తర్వాత ఆ పరిస్థితి ఉందా? విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ₹1 కూడా తీసుకోకుండా ఎంఆర్ఓ ఆఫీసులు పనిచేసినాయా? జగన్మోహన్ రెడ్డి టైంలో పారదర్శకంగా రూపాయి లేకుండా పనిచేశారా? ఇప్పుడు అది జరుగుతుందా? అంటే మూలంలోనే భ్రష్టత్వం ఉండి అక్కడ ఆ శాఖకు సంబంధించి ప్రక్షాళన చేయకుండా విదేశాల్లో ఉండి సమీక్షలు చేయటం, ఇక్కడుండి సుదీర్ఘంగా 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు కంటిన్యూస్గా కలెక్టర్స్తో సమావేశాలు నిర్వహించడం, అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళమంటాం. ఈ సమీక్షల ద్వారా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది అనేదాన్ని వదిలేసి ఒక రైతు ఒక పాస్ పుస్తకానికి ఎంత చెల్లించాలి, వాళ్ళ డిమాండ్ ఏ స్థాయిలో ఉంది, అది హక్కుగా రావాల్సిన దాన్ని, ఇంటికి నేరుగా పోస్ట్లో రావాల్సిన దాన్ని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతులు తిరగటం ఏంటి? పలానా భూమి, పలానా 1 సెంటు భూమి మీ పేరు మీద ఉంది, దానికి సంబంధించిన మీ భూమి హక్కుని మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీకు నేరుగా పోస్ట్లో వచ్చేయాలి కదా మీ ఇంటికి. పాస్పోర్ట్ అప్లై చేసుకుంటాం, ఆ పాస్పోర్ట్కి సంబంధించి అది భారతదేశానికి సంబంధించిన ఒక టాప్ ఐడెంటిటీ, మీ గుర్తింపుకి సంబంధించి దాన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నాము, మీ ఇంటికి వచ్చేస్తుంది. పాస్ పుస్తకం కూడా అలా రావాలి కదా. రైతు అనేవాడు వాడి పని మానుకుని ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగటం ఏంటి? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర
పురుగు మందు డబ్బా తీసుకుని తాగే ప్రయత్నం ఏంటి, హాస్పిటల్ పాలవటం ఏంటి అంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, కింద నుంచి ప్రక్షాళన చేయకుండా పైన సమీక్షా సమావేశాలు, విదేశాల్లో సమీక్షా సమావేశాలు, దీని మూలన పని అవ్వకపోగా అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఇదే ఈనాడు పత్రిక, ఇంకో పక్క ఆంధ్రజ్యోతి, సాక్షి కూడా. ఇప్పుడు సాక్షిలో వచ్చే అన్నీ కూడా అబద్ధాలు అంటానికి లేవు. కాకపోతే ఏది అబద్ధం, ఏది నిజం, ఏది దాచారు, ఏది ప్రచురించారు, ఏది ఎందుకు ప్రచురించారు అనే దానికి సంబంధించి మొత్తం వార్తాపత్రికకు సంబంధించి విజిల్, పరమావధి, ప్రజా ప్రయోజనం, ఏ వార్తను ఏ పత్రిక దాచింది, ఎందుకు దాచింది, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి దాచింది, ఎందుకు ఆ వార్తని ప్రజల దృష్టిని మరల్చడానికి ఆ ఆప్టిక్స్ ఏంటి అనేదాన్ని ప్రజల దృష్టికి తీసుకురావటమే ఈ అనాలిసిస్ ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ అమ్మా. ఇక్కడ తెలుగు వెలుగుల వేడుక 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 5 ప్రాంగణాల్లో కార్యక్రమాలు సార్. అలాగే కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి నేడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతూ ఉన్నట్లుగా 35.19 కోట్ల 35.19 లక్షలు టీటీడీ నిధులతో 2 పనులకు శంకుస్థాపన. అక్కడ దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణం. ఎక్కడది? కొండగట్టు అంటే తెలంగాణ. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారు. ఎన్నికల అనంతరం ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. టీటీడీ నుంచి 35.19 లక్షల నిధులు తెలంగాణలో ఉన్న గుడికి, ఆయన ఇష్టపడిన గుడికి ఇక్కడ నుంచి టీటీడీ జిఓ ఇచ్చినట్టు, దానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్టు వార్త. ఇప్పటికి టీటీడీకి సంబంధించి టీటీడీ అనేది ఎవరిష్టానుసారం ఎవరికి ఏ గుడి నచ్చితే ఆ గుడికి విరాళం ఇచ్చేయటం, లేదంటే మీ ఊళ్ళో ఏదైనా గుడిని టీటీడీకి బదలాయించటం, టీటీడీ ఆధీనంలో అంటే టీటీడీయే దానికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలకు సంబంధించి దాని మంచి చెడు, ఆ గుడి డెవలప్మెంటు, అది టీటీడీకి భారంగా, పెనుభారంగా మారుతుంది. టీటీడీకి వేరే ఏ దేవాలయాలు దత్తత తీసుకునే పరిస్థితి లేదు. మేము తిరుమల తిరుపతికి సంబంధించిన కార్యక్రమాలని ఆ వచ్చే భక్తులకి విస్తృతంగా కల్పించేదానికి మేము మా ఎజెండా ప్రకారం మేము వేరే ఏ ఆలయానికి మేము సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక జీవో ఉంది. రీసెంట్గా మాజీ స్పీకర్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామంలో ఉన్నటువంటి ఒక గుడిని టీటీడీ దత్తత తీసుకుందనే దాని మీద ఆల్రెడీ ఇవాళ మనకి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు దాచిన సోషల్ మీడియా అనేదానికి అది దాపరికం లేదు. తెలంగాణ భాషలో బరబత్తలు, మొత్తం నాయకుడు. ఆ జీవోని పెట్టి యనమల రామకృష్ణుడు సొంత ఊరిలో అంటే యనమల రామకృష్ణుని కోసం మీరు టీటీడీ తీర్మానాన్ని కూడా మార్చేసి మీ ఇష్టానుసారం చేస్తారనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇది 35 కోట్లు టీటీడీ నుంచి తెలంగాణ. దీన్ని మరి భక్తులు ఎలా చూస్తారు? దీన్ని గతంలో వ్యతిరేకించిన వాళ్ళు, టీటీడీని సమర్థించిన వాళ్ళు, 2 వర్గాలు ఉంటాయి కదా, దాన్ని ఎలా చూస్తారనేది చూద్దాం. నెక్స్ట్. ఓకే సార్. ఏపీ లీగల్ అకాడమీ అవసరం. అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని నేనే అవుతా. ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు, స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా చూసుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ. సమావేశంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ చిత్రంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబోధ్ కూడా ఉన్నట్లు ఈ వార్తలో చూస్తున్నాను సార్. అది న్యాయవాదుల నైపుణ్యం, అట్లాంటి స్కిల్డ్ యూనివర్సిటీస్ అనేది అందుబాటులోకి, అది ఏ రంగంలో ఇంజనీరింగ్ అయినా ఈ ప్రొఫెషనల్ కోర్సులో అయినా అట్లాంటిది అనే దానికి సంబంధించి అమరావతిలో ఎడ్యుకేషన్ సిటీ అనే దానికి సంబంధించి ఇట్లాంటివి వస్తే ఆ క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తేనే అది ఏ రంగం అన్నా కానీ, ఇది లాకు సంబంధించి వాళ్ళు ఆ డిగ్రీ తీసుకుని బయటకు వస్తే వాళ్ళు చెట్టు కింద ప్లేడరు అనే పరిస్థితి కాకుండా ఆ సబ్జెక్టులో పట్టుంటే వాళ్ళు జీవితంలో రాణించడానికి, వృత్తిపరంగా నిలదొక్కోవడానికి పనికొచ్చే అంశం ఇది. సార్,
ఇక్కడ ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్, 31st నుంచి కూడా 2026 జయీ భవ సంఘం శరణం గచ్చామి. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మన దగ్గర ఎంత ఉన్నది కాదు, మన తోడుగా ఎవరున్నారనేది లెక్క. చదవండి. ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నాం, ఎక్కువ డిగ్రీలు సాధిస్తున్నాం, ఎక్కువ గంటలు పనిచేస్తున్నాం. నా అన్నవారు నీకుండాలి. చదువు ఉన్నా ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్నా స్థిరత్వం లేదు, స్థిరత్వం ఉన్నా ప్రశాంతత లేదు. ఈ దశలో డబ్బు పోయినా, హోదా తగ్గినా, మనసులో మాట పంచుకోవడానికి, మేమున్నామంటూ నిలబడడానికి, ఆపదొస్తే ఆదుకోవడానికి 10 మంది కావాల్సిందే. మరి ఆ సామాజిక సంపద మీకుందా? సంఘం శరణం గచ్చామి. మనం ఒక్కళ్ళం కాదు, మన సొసైటీలో భాగం. మన చుట్టూ ఉన్న ఆత్మీయులు, ఆరోగ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా లేదా అనే దానికి సంబంధించి ఈనాడు గత కొంతకాలంగా మానసిక శాస్త్రానికి సంబంధించిన కథనాలని చాలా పెద్ద స్పేస్ ఇచ్చి ప్రచారం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఆ మానసిక సమస్య గనక, మానసిక ఆందోళన, మానసిక సమస్యలు ఎక్కువైతే అది ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆల్రెడీ సైంటిఫిక్ సైన్స్, మానసిక శాస్త్రం చెప్పిన దాన్ని ఈనాడు కథనాల్లో మనకి ఆరోగ్యకరమైన స్నేహితులు ఉండాలి, మానసిక సమస్యలకి దూరంగా ఉండాలి అనేదాన్ని, అది చాలా లోతైన విస్తృత కథనం. అది దాని అంతిమ ఉద్దేశం మానసిక సమస్యలకు దూరంగా ఉండండి. మనసు బాధపడటం, కలత చెందటం, ఆందోళన చెందటం, స్ట్రెస్ని, ఓవర్లోడ్ని మెయింటైన్ చేయటం, అది ఓవరాల్గా మీ కుటుంబానికి, మీ ఆరోగ్యానికి తీరని నష్టం చేస్తుంది అనేది దాని ఉద్దేశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి సార్, ఎట్టకేలకు కదలిక, భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయాలు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారులు, వ్యక్తులకు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి. గ్రామ సచివాలయంలో నోటీసు ప్రదర్శించామంటే కుదరదు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగినా, ఫిర్యాదులు వచ్చినా వీఆర్ఓ సంబంధిత అధికారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు. రికార్డుల్లో జరిగే ఏ మార్పులకైనా వీఆర్ఓనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం. జేసీ నుంచి తహసీల్దార్కు 10 కీలక అధికారాలు బదిలీ, మరికొన్ని ఆర్డీఓకు, కొన్ని మాత్రమే జేసీ పరిధిలో. ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు. సంబంధిత పట్టాదారుకు, వ్యక్తులకు నోటీస్ ఇవ్వాల్సిందే, లేదంటే చర్యలు. తప్పు జరిగితే వీఆర్ఓదే బాధ్యత. 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం. 22A జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు. మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్. ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై రెవెన్యూ శాఖ స్పందన. ఆంధ్రజ్యోతి వరుస కథనాలు నిన్న ఇదే స్టోరీని ఇదే ఆంధ్రజ్యోతి వేరే రకంగా పాత పాటే, మళ్ళీ అదే పాట, అదే జియోకి మళ్ళీ కొత్త భాష్యం తప్ప పాత గోలే అనేది. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై రెవెన్యూ శాఖ స్పందన అని అన్న మళ్ళీ అదే గోల, మళ్ళీ అదే గవర్నమెంట్ ఏదైతే చెప్పాలో పదే పదే అదే చెప్పటం. 22A జాబితా తొలగింపుకు తుది గడువు, మళ్ళీ గడువు, మళ్ళీ అదే వ్యవహారం తప్ప సంవత్సరం అయినా సరే ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో మేము పని మొదలు పెట్టేసాము, ఇన్ని ఫైల్స్ క్లియర్ చేసాము, ఇన్ని ఎకరాలకి లబ్ధిదారులకు సంబంధించి మోక్షం ప్రసాదించాము అనేది ఏమీ లేదు. ఇంకా గడువులు ఇంకా తీసే కింద ఇంకా వ్యవహారం ఉంది. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకా రాస్తానే ఉంటుంది కథనాలు, రాయాలనే కోరుకుందాం. ఎందుకంటే వరుస కథనాలు రెవెన్యూ శాఖ స్పందన అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించుకుంది. ఇంకా కథనాలు భవిష్యత్తులో వస్తాయి అనేది మనం ఆశించాల్సిన పరిస్థితి. రాజముద్రతో పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం. ఇక భూ సమస్యలు ఉండవు అనగాని సత్యప్రసాద్. పాస్ కాని పుస్తకాలు గత ప్రభుత్వంలో రీసర్వే తప్పులు సరిదిద్దకుండా ఆ డేటాతోనే ముద్రణ. దాదాపు 100 కోట్లు పాస్ పుస్తకాలకి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి 100 కోట్లు ఖర్చు పెట్టి పాస్ పుస్తకాలు. ఇక్కడ ఈ మినిస్టర్ గారు ఏమంటున్నారు, గత ప్రభుత్వంలో రీసర్వే తప్పులు సరిదిద్దకుండా ఆ డేటాతోనే ముద్రణ. అంటే మీది కాని ఆస్తి నాకు, మీకు లేని ఆస్తి ఇంకోహళ్ళది మీ పేరు మీద ఈ రకమైన తప్పులు తడకతో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే అది కేంద్రానికి సంబంధించిన ముసాయిదా బిల్లులో భాగంగా కొన్ని విధి విధానాలు ఏర్పరిచినప్పటికీ కూడా ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో
ఇష్టం లేని వాళ్ళకి ఆడి తీసేసే వీడిది వేసేసే కలిపేసే అనేదానికి ఉదాహరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాంతో ఎంత పవర్ఫుల్గా పనిచేయటానికి వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి అంటానికి నిలువెత్తు సాక్ష్యం గత కొద్ది రోజుల క్రితం ప్రధాన పత్రిక బహుశా ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ రిపోర్ట్ చేసినట్టుంది. పులివెందులకు సంబంధించి ఏదైతే సుగుణమ్మ వైఎస్ వివేక భార్య సుగుణమ్మ పేరు మీద ఉన్న ఆస్తి 11 ఎకరాలు లేపేశారు. అది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి రక్త సంబంధం. ఆళ్ళ విషయంలోనే సొంత బాబాయ్ భార్య పిన్ని ఆస్తే లేపేశారంటే, మార్చేశారంటే, రికార్డులు తీసేశారంటే ఏ స్థాయిలో రాక్షసత్వం నడిచింది, రూల్ ఆఫ్ లా అనేది గాలికి కొట్టుకుపోయింది అనేదానికి ఇప్పటికైనా సరే రెవెన్యూకి సంబంధించి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చుంటే తీసుకొచ్చి పాస్బుక్ పోస్ట్ ద్వారా ఇచ్చే పరిస్థితి కల్పించాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ సార్, పెట్టుబడుల్లో ఏపీ టాప్. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక. ఫోర్బ్స్ ఇండియాలో కథనం. పెట్టుబడి అనుకూల విధానాల ఫలితం. అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం. రంగాల వారీగా సుస్థిర విధానాలు, మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం. అందుకే అగ్రస్థానంలో ప్రభుత్వం. అందుకే అగ్రస్థానంలో అని ప్రభుత్వం అంది. పెట్టుబడుల్లో ఏపీ టాప్ అని దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని చెప్పి ఫోర్బ్స్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించి మేము మౌలిక వసతులకు రంగాల వారీగా సుస్థిర విధానాలు అవలంబించబట్టే మనం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పేసి ఆ రిపోర్టుకి ప్రభుత్వం స్పందించిన వార్తని మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. మొన్న ఏదైతే కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉండి వెరీ రీసెంట్గా ఆయనకి తొంటె సర్జరీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మొట్టమొదటి మాట ఈ పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేది ఆ వైజాగ్ స్టార్ హోటల్లో వంటోళ్ళు ఆ పనోళ్ళ చేత అగ్రిమెంట్లు రాసుకున్నారని ఒక సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఇప్పటికీ నడుస్తూనే ఉంది బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ ఆ శ్రేణుల మధ్య, నాయకుల మధ్య, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా రచ్చ నడుస్తూనే ఉంది. ఇది మొన్న కేసీఆర్ వ్యాఖ్యలకి ఈ ఫోర్బ్స్ నివేదిక అనేది ఏం జరిగింది అనే దానికి సంబంధించి వాస్తవానికి పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయటం, కంపెనీ సీఈఓల ఇంటికి వెళ్ళటం, వాళ్ళని బ్రేక్ఫాస్ట్కి పిలవటం, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కారు పంపించేసి ఎయిర్పోర్ట్లోంచి రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి ఇంటి బయటకు వచ్చి కారు ఎక్కిచ్చి పంపించటం, ఆ అట్మాస్ఫియర్, ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అహం నేను ముఖ్యమంత్రిని అనేదాన్ని ఆయన మొట్టమొదటి నుంచి 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ జీవితంలో నేను సీఎంని అనేలాగా, ఇప్పుడు ఒక కేసీఆర్ లాగానో ఒక జగన్మోహన్ రెడ్డి లాగానో బిహేవ్ చేయకుండా పారిశ్రామికవేత్తల పట్ల జగన్మోహన్ రెడ్డి ఎలా బిహేవ్ చేశారు, సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అమర్రాజా బ్యాటరీ వాళ్ళు జాన్సన్ నికోల్సన్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కొలాబరేషన్తో భారతదేశంలోనే అతిపెద్ద 2వ బ్యాటరీ సంస్థ అమర్రాజా. దాన్ని మేమే బొమ్మన్నాము, మీరు బొమ్మన్నారంట కదా, మీరు ఇబ్బంది పెట్టారంట కదా, అందుకే వెళ్ళిపోయారంట కదా అని చెప్పేసి విలేకరులు అడిగితే మేము ఇబ్బంది పెట్టగా మేమే వెళ్ళిపోమన్నాము అని చెప్పేసి నిర్లజ్జగా ఇండియాలో టాప్ 2 ఉన్నదాన్ని ఇక్కడ పొల్యూషన్ అని అంటే మరి పక్క రాష్ట్రంలో ఎట్లా పెట్టుకున్న పొల్యూషను 10,000 కోట్లకు సంబంధించిన ఒక కంపెనీ అక్కడ ఇన్వెస్ట్మెంటు ఆల్ ఆఫ్ సడన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఆ గ్రామాల పరిస్థితి మారిపోయింది. ఏదైతే గల్లా రామచంద్ర నాయుడు అమర్రాజా ఫౌండర్ చైర్మన్ ఉన్నాడో వాళ్ళు ఉండేది కూడా అదే కాంపౌండ్లో, ఏదైతే చిత్తూరులో వాళ్ళ ప్రధాన బ్యాటరీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందో దాంట్లోనే ఒక భాగంలో వాళ్ళ ఇల్లు దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఆ నిజాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ వైరంతో నువ్వు వేరే కులం, నువ్వు వేరే పార్టీ, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నీకు నీళ్ళు ఆపేస్తాం, నీకు కరెంట్ ఆపేస్తాం అని చెప్పేసి అన్నీ చేసి వేధించి పంపించారు. కానీ ఇక్కడికి పెట్టుబడులు రావటం అనేది ఇక్కడికే కాదు, హైదరాబాదు అంతలాగా అభివృద్ధి చెందిందా? హైదరాబాద్లో ఐఎస్బి కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఈవెన్ అక్కడ విద్యాలయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ మొత్తం రావటానికి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి విజన్కి సంబంధించి
వాళ్ళు వస్తేనే ఇక్కడ 4 ఉద్యోగాలు వస్తాయి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ఉన్న సంస్థలే మూతపడిపోతున్నాయి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది, ప్రైవేట్ అనే ఇన్వెస్టర్స్ వస్తేనే, వరల్డ్ క్లాస్ కంపెనీలు వస్తేనే అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి కావాల్సిన భూమిని ఎకరాల భూములు ఉచితంగా ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆరోపణ చేస్తారు. ఆ ఇచ్చే కంపెనీ నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, లేదా దాన్ని జగన్మోహన్ రెడ్డి లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సెజ్జుల పేరుతో వేల కోట్లు దోసేసుకుంటానికి, సెజ్జుల పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృష్ణపట్నం దగ్గర ఏం జరిగింది, వ్యాన్పిక్ 1000 ఎకరాల భూములు ఏం జరిగినాయి, లేపాక్షి భూములు ఏం జరిగినాయి, బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి అక్కడేం జరిగినాయి, ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి ఈ భూములన్నింటినీ 1000 ఎకరం, ఒక వ్యాన్పిక్ 30,000 ఎకరం ఒక కంపెనీకి దారగత్తం చేయటం, ఇండోసోల్ కంపెనీకి నిన్నగాక మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండోసోల్ అనే ఒక కంపెనీకి, అది షిరిడి సాయి అనుబంధ సంస్థ, దానికి 1000 ఎకరం, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా దానికి 1000 ఎకరం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అభ్యంతరాలు, ఆ కరేడు భూములు గొడవ. అదే ప్రభుత్వాలు భూములు పారిశ్రామికలకు ఇవ్వాలి, వాళ్ళు నిజమైన పారిశ్రామిక ప్రగతి ఈ యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి నిజమైన ఉద్యోగాలు కల్పిస్తున్నాయా, ఈ బడాబాబులకి కంపెనీల పేరుతో కార్పొరేట్ కంపెనీలతో భూములు దోచిపెట్టేసి వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 1000 కోట్ల వాటిని తీసేసుకుని వాటిని మళ్ళీ డైవర్ట్ చేసేసి బ్యాంకులకి పంగనామాలు పెట్టి, బ్యాంకులకి పంగనామాలు అంటే ప్రజల సొమ్మే కదా, ఓవరాల్గా ఒక దుర్మార్గాన్ని, ఒక కాన్స్పిరసీగా వ్యవస్థీకృత నేరం చేయటానికి ప్రభుత్వం, భూమి, బ్యాంకు ఆ టోటల్ డబ్బుని 1000 కోట్లని వేరే రూట్లో మళ్ళీ ఇచ్చేయటం క్లోజ్. ఆ పద్ధతి కాకుండా హైదరాబాదు నగర నిర్మాణంలో ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమాజానికి సంబంధించిన మొత్తం సంపదలో 80% సంపద ఓన్లీ హైదరాబాద్. సో మనకు అట్లాంటి హైదరాబాద్ లేదు. అటు అమరావతిని కానీ ఫ్యూచర్లో అటు వైజాగ్ని కానీ చేసుకుని ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం, పెట్టుబడులు అనేది ప్రైవేటు పెట్టుబడులు అనేది ప్రభుత్వాలు పెట్టడానికి లేవు కదా, మొత్తం అప్పే కదా. సో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చి తీరాల్సిందే, దాంట్లో పారదర్శకత అవసరం. సార్, ఇక్కడ జల వివాదంపై కమిటీ 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు. కేంద్ర జల సంఘం చైర్మన్ నాయకత్వం, 2 రాష్ట్రాల నుంచి 4 అధికారులు, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు కూడా. కమిటీ ఏర్పాటుకు గత జూలైలోనే నిర్ణయం, ఢిల్లీలో 2 ముఖ్యమంత్రుల అంగీకారం. ఈ జల వివాదం రాష్ట్రానికి ముందు ఇతర రాష్ట్రాలతో, ఇప్పుడు విడిపోయిన తర్వాత నిన్నగాక మన కేసీఆర్ అన్నారు, మనం కింద ఉన్నాం, దిగున ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, మన పైన తెలంగాణ పైన కర్ణాటక ఉంది, కర్ణాటక వాడు ఆపితే తెలంగాణకి నీళ్ళు రావు, తెలంగాణ వాడు ఆపితే ఆంధ్రాకి నీళ్ళు రావు. కానీ కేసీఆర్ ఏమంటున్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి మహబూబ్ నగర్ ప్రస్తుత పాలమూరు జిల్లాని నష్టపరిచి నీళ్లుని ఆంధ్రాకి ఇచ్చేదానికి రేవంత్ రెడ్డి ఒప్పందం కూర్చున్నాడు అనే ఒక అర్ధ సత్య గడ్డి తినే మాటలు, మళ్ళీ అదే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు, ఈ కమిటీలు కాలయాపన, నిజంతో సంబంధం లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి సంబంధించి వాస్తవాలు ఒకటి. ఇదే వార్తని అక్కడ పత్రిక వేరే రకంగా రాస్తుంది. వాళ్ళు నడిపే తెలంగాణ పార్టీలకు పత్రికలు ఉండటం, వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టేదానికి సంబంధించి ఇదే వార్తని నమస్తే తెలంగాణలో ఎలా రాశారనేది విశ్లేషిద్దాం. సార్, ఇక్కడ వెనక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. విశాఖలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని చెప్తున్న ట్రాఫిక్ పోలీసులు. విశాఖలో మొదలైన నిబంధన అమలు. హెల్మెట్ లేకపోతే 1,035 రూపాయలు జరిమానా. వేలాది మందికి ఈ చలానాలు జారీ. గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు. గగ్గోలు పెట్టడానికి ఏముంది, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తులు, యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోద్ది, అనాథలు అయిపోతారు పిల్లలు, భార్య. దానికి సంబంధించి వెనకమాలు కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు ముందు కూర్చుంటే హెల్మెట్, ఇప్పుడు వెనకమాలు కూర్చున్న వాళ్ళకి కూడా తలకాయ ఉంటుంది, ఎవరికైనా జరిగింది. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో సైకిల్ తొక్కేవాళ్ళు వెనకమాలు కూర్చున్నోళ్ళు. అది రక్షణకు సంబంధించి, మన రక్షణకు సంబంధించి. కాకపోతే ఈ గగ్గోలు పెట్టడానికి ముందు
అక్కడైతే శంకర్ భక్త బాక్షి అని చెప్పేసి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. మనం ఆయన ఇంటర్వ్యూ కూడా చేసాం గతంలో. సో విచ్ ఇస్ వెరీ సిన్సియర్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్లో ఆయన ఒకరు. విజయవాడ పోలీస్ వైజాగ్ పోలీస్ కమిషనర్. ఆయన డాక్టర్ కూడా ఆయన వస్తే డాక్టర్ ఆయన తర్వాత ఐపీఎస్ అయ్యారు. అవగాహన కల్పించి పలానా రోజు నుంచి మేము ఈ డ్రైవ్ చేస్తున్నాము, ఎవరు హెల్మెట్ రాకుండా ముందు డ్రైవింగ్ చేసేవాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు అనేది అవగాహన కల్పించి చేస్తుంటే ఆ గగ్గోలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇకనైనా టూ వీలర్లో ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవటం అనేది వాళ్ళ ప్రాణాలకు సంబంధించి, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించి తప్ప దాంట్లో అది గగ్గోలు పెట్టడానికి అదేం కక్ష సాధింపో లేకపోతే ఇంకోటో కాదు. నెక్స్ట్ ఇక్కడ నిఘా వేసం పట్టుకుంటాం, అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తాం, బినామీల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నాం, ఏఐ వినియోగంతో సమాచార సేకరణ, ఏసీబీ కేసుల్లో రెవెన్యూ టాప్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాల్లో కీలక విషయాలు, ఈ ఏడాది మరో 4 శాఖలపై దృష్టి, నిందితులకు 3 ఏళ్లలో శిక్ష పడేలా చర్యలు, 1064కు 1064కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి, ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పిలుపు. సార్, ప్రభుత్వం శాఖ అవినీతి కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. ప్రజలు సహకరిస్తేనే అవినీతి రాకాసిని అణచివేయగలం. అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. వ్యక్తిగత కక్షతోనో మరో కారణంతోనో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలోనే ఫిర్యాదు ఉండాలి. ఏదైతే ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారు చెప్పినట్టు ఈయన్ని చేరుకోగలిగి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఒక అపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ అవ్వాలి, బ్యాంక్ లోన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అవ్వాలి, డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మీ ఇంటి వాల్యూలో మీ ఫ్లాట్ వాల్యూలో 1% అడుగుతున్నారు. నేరుగా మీరు ఈ ఏసీబీ డీజీ స్థాయి అధికారిని కలిస్తే మీకు న్యాయం జరిగిద్ది. కానీ కింద స్థాయిలో మీరు కంప్లైంట్ ఇస్తే వ్యవస్థలో ఈ వ్యవస్థీకృత నేరం భారతదేశంలో అవినీతి అనేది అంతర్భాగం అయిపోయి అది హక్కులాగా అయిపోయింది తప్ప దానికి ఉద్యోగస్తుల అవినీతి, రాజకీయ నాయకుల అవినీతి, 16 నెలలు వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని ఇదే సమాజం ముఖ్యమంత్రి చేయగలిగింది. అవినీతి అనేది తప్పు, అవినీతి అనేది ఒక అవలక్షణం, అది ఒక దుర్మార్గం, అది వ్యవస్థకు చీడా పీడ అని చెప్పేసి ప్రజల్లో ఆ మార్పు రానంత వరకు అవసరం కోసం అది ఇస్తేనే, ఇందాక మనం రైతులు చెప్పుకున్నా, రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవటం అనేది ఒక జీవితకాలం కళ ఒక మధ్యతరగతి కుటుంబానికి. దాన్ని మళ్ళీ అప్పు, బ్యాంక్ అప్పు 20 ఏళ్ళు 30 ఏళ్ళలో లోన్ తీర్చాలి. ఇది మళ్ళీ డబుల్ 3 అయ్యిద్ది ఆ వడ్డీతో. 10 లక్షలు అప్పు తీసుకుంటే 20 లక్షలు అయ్యిద్ది ఎండ్ ఆఫ్ ద డే వడ్డీయే. అట్లాంటి పరిస్థితుల్లో వేతన జీవులు, సగటు మధ్యతరగతి జీవులు, చిరు వ్యాపారస్తులు, వీళ్ళు రిజిస్టర్ ఇప్పుడు భారీ ట్రాన్సాక్షన్స్ అనేది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వ్యవహారం కాదు. ఈ దేశం, ఈ రాష్ట్రమైనా ఈ దేశమైనా మధ్యతరగతి, బిలో మధ్యతరగతికి సంబంధించిన శ్రమే, ఆ శ్రమ అనే ఇంధనమే ఈ దేశాన్ని నడపడానికి ప్రధాన కారణం. వాళ్ళని దోసేస్తుంది వ్యవస్థలో, ఆ వ్యవస్థలో ఉన్న అవినీతి. ఈ ఏసీబీ డీజీ పూర్తి స్థాయిలో డ్రైవ్ నిర్వహించి రిజిస్టర్ ఆఫీసులో లంచాలు తీసుకోవటం లేదు అనేదాన్ని ప్రజలు చర్చించుకునే పరిస్థితి వస్తే ఒక అధికారి ఇంత సీరియస్గా దీని పట్ల వ్యవహరించారు అనేది చరిత్రలో నిలిచిపోవటానికి ఒక మోడల్గా ఈ ఆఫీసర్ నిలబడతారో లేదు అందరిలాగానే అది ప్రకటనల వరకు పరిమితం, వేచి చూద్దాం. ఓకే సార్. సార్, ఇక్కడ పుస్తక పండుగ ఆరంభం, పుస్తక మహోత్సవ ప్రారంభ అనంతరం స్టాల్స్లో పుస్తకాలను పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, ఎంఎస్కో విజయ్ కుమార్. విజయవాడ పుస్తక మహోత్సవం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన సొసైటీ అది, బుక్ ఫెస్టివల్ అనేది. అంతకుముందు పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి మార్చారు. అది నిన్న ఈవినింగ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇనాగ్రేట్ చేశారు. ఎవరికైనా బుక్స్ కావాలనుకునే వాళ్ళకి, అందుబాటులో ఉన్న వాళ్ళకి, సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి డిస్కౌంట్లో కూడా దొరుకుతుంది. అన్ని రకాల కలెక్షన్స్, అన్ని స్టాల్స్, ఈవెన్ తెలంగాణలో ఉన్న ప్రచురణ సంస్థలు కూడా ఈ స్టాల్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇంగ్లీషు, తెలుగు అన్నీ ఉంటాయి. పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అందరికీ అది ఆ బుక్ స్టాల్కి వెళ్ళి సందర్శించి కావాల్సిన ఆ బుక్స్ని కొనుక్కోవడానికి ఒక వేదిక అది. ఇక్కడ తిరుమల లడ్డు వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు. వ్యతిరేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. సరే, ఇక్కడ దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్, మారిటైమ్ బోర్డుకు సమ్మతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. దగదర్తి ఎయిర్పోర్టుకు 418.14 ఎకరాల భూసేకరణ, ఎయిర్పోర్టు అథారిటీకి ఆమోదం. ఇక్కడ మనం ఈ వార్త తిరుమల లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు. ప్రత్యేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వటానికి. ప్రత్యేక కథనాలు, పోస్టులు అంటే సోషల్ మీడియా, ప్రత్యేక కథనాలు అంటే మీడియా. అంటే సుబ్బారెడ్డి గారి గురించి ఎవరు ఏమి మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారనమాట. వీళ్ళు ఎన్ని రోత పనులైనా చేయొచ్చు. అది ఈవెన్ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావచ్చు. వీళ్ళు ఏమైనా చేయొచ్చు. దొంగతడి చేతికి తాళాలు ఇవ్వచ్చు. దొంగ ఆస్తి తిరుపతి దేవస్థానానికి రాసిస్తానంటే మూడో కంటికి తెలవకుండా, బోర్డు కమిటీలో పెట్టకుండా ఆయన ఓకే చేసేయచ్చు. దొంగ చేత కాపలాదారుడైనటువంటి సిఐ చేత రాజీ చేయించవచ్చు. కాపలాదారుడు దొంగ రాజీ పడిపోతారు పరకబండి దొంగతనంలో. దానికి ఈయన పెద్ద మనిషిగా ఉంటాడు. ఈయన గురించి కథనాలు, పోస్టులు రాకుండా ఉండటానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది పూర్తి స్థాయి బరితెంగిపు పరాకాష్ఠిక. మేమేం చేసినా ఎవరు ఏం మాట్లాడకూడదు అనే దానికి ఓ రక్షణ కోసం వెళ్ళారు. దానికి కోర్టు కుదరదంది కాబట్టి శుభ పరిణామం. అవును సార్. ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటున్నారు. 2500 టీచర్ పోస్టులకు భర్తీకి రెడీ. ఇది ఆల్రెడీ ఒకసారి మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఫిబ్రవరిలో ఉంటుంది అంటున్నారు. అది కొంత నిరుద్యోగులకి ఊరటనిచ్చే అంశం సార్. సాక్షి సార్, ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో చూద్దాం సార్. మరి బాబు సూపర్ 6 వంచన ఖరీదు సార్ 1,42,897 కోట్లు సార్. 6 తేరిన మోసాలు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం సార్. 6 తేరిన మోసాలు అంటే ప్రాస. సాక్షి ప్రాసలో 6 తేరింది. 6 సూపర్ 6 ఆరితేరిన, మోసాల్లో ఆరితేరిన అంటాం కదా. మోసాల్లో ఆరితేరిన అనే పదాన్ని అద్భుతమైన ప్రాస కింద ప్రముఖ నిజాయితీ పత్రిక సాక్షి పత్రిక 6 తేరిన మోసాలు అని చెప్పేసి 6 పథకాలు సూపర్ 6 అనే దాన్ని మోసం చేసిందనే అద్భుతమైన ప్రాసతో ప్రచురించింది. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా ప్రచారం అని ఈ మెయిన్ కథనం. ఇక్కడ చూస్తే 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పు. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కారు. దీంతో 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై. వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు. ఒక పక్కనేమో 6 తేరిన మోసాలు అంటే పథకాలు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో వాటికి మోసం చేశావు అంటారు. ఇంకొక పక్కనేమో ఇంత అప్పు, వారంలోనే 10,500 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం అనేది ఇది కథనం. వాస్తవానికి చెప్పాల్సింది ఏంటి? ఒక పత్రిక ధర్మం ఏంటి? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ఏంటి అనేది పత్రిక ప్రశ్నించాలి. ఇక్కడేమో ఏమంటుంది, ఇక్కడేమో అక్కడేం లేదు మొత్తం అప్పేనంటుంది.
ఇదే పత్రిక యజమాని 5 సంవత్సరాల పాటు బటన్ నొక్కటానికి మాత్రమే ఎవరి డబ్బులు ఆయన కష్టార్జితం ఆయన సంపాదించి ఆయన కంపెనీ నుంచి వచ్చిన ప్రాఫిట్లోంచి ప్రజలకు నొక్కారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జేబులోదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అప్పే గతి. ఈ అప్పు తీయటం తీసుకోవటం, పథకాలు ఆయన బటన్ నొక్కాడు, వీళ్ళేమో అకౌంట్లో నొక్కేమో. బటన్ నొక్కటం కాకుండా దాన్ని ఒక ప్రచారంగా అది సైకలాజికల్గా బటన్ నొక్కటం అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేస్తాడమ్మా మన అకౌంట్లో పడిపోతున్నాయి అనే దాన్ని ఒక ప్రచారంలో భాగంగా చేశారు. వీళ్ళు బటన్ నొక్కపోయినా పథకం అదే, లబ్ధిదారులు వాళ్ళే కదా ఫైనల్గా దక్కేది. ఈ పథకాల కోసం అప్పులు చేయటం లక్షల కోట్లు, అప్పు తీర్చాలంటే మళ్ళీ ఆ అప్పు తీర్చడం అసలు కాదు, ఆ అప్పు వడ్డీ కట్టాలి, ఆ వడ్డీకి మళ్ళీ అప్పు చేయటం, ₹1 అప్పు చేయటం, దానికి 10 పైసలు వడ్డీ కట్టాలంటే మళ్ళీ ఆ 10 పైసలు కూడా అప్పు చేసి ఈ వడ్డీ కట్టడం. ఇది వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నెలవారీ ఖర్చులు, జీతాలు, వీటికే కష్టంగా ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా మేము సంపద సృష్టించి ఆ డబ్బులను పథకాలుగా, సంక్షేమ పథకాలుగా అమలు చేస్తాము అనేది ఎన్నికల పరిస్థితి. వాస్తవానికి సంపద సృష్టించటం అంటే ఏంటి అనేదాన్ని 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ జీవితంలో, గతంలో రెవెన్యూ మంత్రిగా కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదు సంపద ఎలా సృష్టించబడింది అనే దానికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన అప్పుని ఏ రంగాల్లో పెడితే అవి ఆస్తులుగా మారి, అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ పెరగటం, అది ఆస్తులుగా మారటం, అది ఇన్కమ్ జనరేట్ చేయటం, ఆ సంపద సృష్టించడం మాటల వరకే కాకుండా చేతల్లో చూపించిన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఉంది. కానీ ప్రస్తుతం ప్రపంచ ఎకానమీయే అస్తవ్యస్తంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఎక్కడా లేదు వాస్తవానికి. ఈవెన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ అంతంత మాత్రమే. ప్రపంచంలో ఈవెన్ అమెరికా ఈ ఐటీ వ్యవహారం, ఇటు ట్రంప్ సంబంధించిన ఈ టాక్సేషన్ టారిఫ్స్ రగడ, ఈ ట్రంప్ కంపు మూలాన మొత్తంగా ఓవరాల్గా ఒక హెల్దీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది డిస్టర్బెన్స్గా ఉండి రకరకాల ఇబ్బందులు అయితే ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అయినా సరే మేము ఇచ్చిన మేము ఏదైతే ప్రకటించామో ఎన్నికల వాగ్దానాలుగా అవి అమలు చేసాము అని చెప్పేసి ఒక పక్కన కూటమి సర్కారు ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. సరే, ఇది న్యాయవాదుల శాశ్వత లీగల్ అకాడమీ చూసాము. సో అలాగే జల వివాదం మీద కూడా ఆల్రెడీ మనం చూసాం సార్ ముందు పేపర్స్లో. సార్ విశాలాంధ్ర, ఇది తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళండి సార్. వార్త ఇక్కడ సకాలంలో సాగునీటి పథకాలు 2027 డిసెంబర్కు పోలవరం పూర్తికి లక్ష్యం. వెలిగొండ, పోలవరం తదితర ప్రాజెక్టులను ఈ నెలలోనే పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ నీటి విధానంపై త్వరలో ముసాయిదా. 2027 జూన్లో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు. దీనికి సంబంధించి మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ 80% మేము అప్పటికే పోలవరం పూర్తి చేసాము అనేది అన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టులు సందర్శిస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది మనం ఇందాక వార్త నీటి తగులు ప్రత్యేక కమిటీ అనేది. సరే, ఇది కూడా రాజముద్రతో రైతులకు పట్టాదారు. రాజముద్ర అంటే 3 సింహాలు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పీకేసి చెరిపేసి ఆ 3 సింహాల రాజముద్ర, అది పాస్ పుస్తకాలు. సరే, ఇది ఇక్కడ ఒక డౌట్. వైసీపీ ఉన్నప్పుడు మరి ఏదైతే రైతులకు సంబంధించిన ఆస్తులు ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించడం జరిగింది. నాట్ ఓన్లీ రైతులు, పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్స్, మీరు ఇల్లు కొనుక్కున్నా, ఇంకా వేరే స్థలం కొనుక్కున్నా ఆ స్టాంప్ పేపర్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేలాగా, వైసీపీ కలర్స్ ఉండేలాగా అవన్నీ వృధా అయిపోయింది. మరి దానికి బాధ్యులు ఎవరో దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో ఏ ప్రభుత్వంలోనైనా అలా చూసామా సార్? అసలు చూడలేదు. దానికి బాధ్యులు ఎవరు? దానికి ఇప్పుడు ఐఏఎస్లు, సెక్రటరీలు దానికి బాధ్యత. ఇది తప్పు, ఇది రూల్ ఆఫ్ లాకి విరుద్ధం, ఇట్లా చేయకూడదని వీళ్ళు అడ్డుకోవాలి. రాజు చెప్పాడని చెప్పి చేయడానికి ఇదేమి వాళ్ళ సొంత రాజ్యం కాదు ఇది. సో దానికి బాధ్యులు ఎవరు? ఆ బాధ్యుల్ని శిక్షించాలా వద్దా? ఆ శిక్షించే పరిస్థితి ఈ ప్రభుత్వం నుంచి మనం ఆశిస్తాం. మనకు టైం వేస్ట్. నెక్స్ట్ సరే, ఇది కూడా
చూడండి లోకేష్ గారు పెట్టుబడుల సాధనలో రాష్ట్రం నంబర్ 1. ఇది ఏపీ సాధించిన మరో రికార్డు మంత్రి లోకేష్ అని అర్థం ఎక్కడి నుంచి? బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈయన కూడా మరి విదేశాల్లో ఉన్నారు, మరి ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎన్ని రోజులు అనేదాన్ని ఈ ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. ఆ వివరం లేకపోతే వైసీపీ శ్రేణులు లోకేష్ మిస్సింగ్ అని చెప్పేసి పట్టుకున్నారు. దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి, వాళ్ళ పార్టీయే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సరే, ఇక్కడ మాతృభాషను రక్షించుకుందాం. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ. ఇక్కడ మరోసారి సిట్ కస్టడీకి జోగి బ్రదర్స్ నకిలీ మద్యం కేసు. అది జోగి బ్రదర్సే కాదు, జోగి వైఫ్ని జోగి కుమారుడు కూడా నోటీసులు ఇచ్చారు అనేది మనకు అందుతున్న సమాచారం. నెక్స్ట్. సో ఇక్కడ బళ్ళారిలో టెన్షన్ బ్యానర్ వివాదంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఘర్షణ, కాల్పుల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు. 144 సెక్షన్ అమలు, భారీగా పోలీస్ బలగాలు మోహరింపు. గాలి జనార్దన్ రెడ్డి సరే, ఓబులాపురం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్కి సంబంధించి ఆ 2 వర్గాలు ఉన్నాయి అక్కడ. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గొడవ జరిగి ఒక వ్యక్తి మృతి చెందడం, గాలి జనార్దన్ రెడ్డి మీద, మాజీ మంత్రి శ్రీరాముల మీద, అట్లా ఇంకొక ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టారు అక్కడ. అది టెన్షన్. శ్రేయా ఇన్ఫ్రా ఆస్తుల జప్తు, 100 కోట్ల కుంభకోణం ఆరోపణలు, దర్యాప్తు జరుపుతున్న సిఐడి. సరే, ఇక్కడ ఫోక్సో కేసు, నిందితుడికి 20 ఏళ్లు జైలు, 5,000 జరిమానా, బాధితురాలికి 5 లక్షల మంజూరు. ఇస్తున్నాం సార్. ప్రజాశక్తి పేపర్ సార్. విద్యుత్ సవరణ బిల్లుపై యుద్ధమే, ప్రజా కంకట విధానాలపై క్షేత్రస్థాయి ఉద్యమం, విశాఖ ఉక్కును దెబ్బతీసే కుట్రలు సాగనివ్వం, సిఐటియు ప్రధాన కార్యదర్శి పతన్ సేన్ అర్థం చేస్తున్నాం సార్. ఇక్కడ విద్యుత్ సవరణ బిల్లుపై యుద్ధమే అనేదాన్ని ఏంటంటే ప్రజా కంటక విధానాలపై క్షేత్రస్థాయి ఉద్యమం. సిపిఎం ఆధ్వర్యంలో నడిచే పత్రిక ప్రజాశక్తి. ఈ పత్రికని తెలంగాణ విడిపోయిన తర్వాత నవ తెలంగాణ కింద ఇదే ప్రజాశక్తి నవ తెలంగాణగా ప్రచురిస్తారనమాట అక్కడ. ఈ విద్యుత్ సవరణ బిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యుత్ సవరణలో చేసిన దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అనేది ఆ వార్త సారాంశం. సరే, జల వివాదానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూసాం సార్. ఆకాశము అదానికే, పౌర విమానయానంలోకి విదేశీ కంపెనీలు, అదాని ఒత్తిళ్లతో కేంద్రం కసరత్తు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టాటా ఇండిగో. అంటే ఈయనకి ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఏదైతే ఒక తెలుగు పారిశ్రామికవేత్త జీవి కృష్ణారెడ్డి అనే ఆయన సక్సెస్ఫుల్గా బాంబే ఎయిర్పోర్టు ఆ పీపీపీ మోడల్లో ఆయన మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని బలవంతంగా గడిచిన తొలి ఎన్డీఏ 1లో ఆయన చేతిలో నుంచి సిబిఐ, ఈడీ కేసులతో బెదిరించి తీసుకున్నారనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. అట్లాగే ఈ దేశంలో పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఈయన పరం అయ్యే పరిస్థితి. వెరీ రీసెంట్గా కూడా ఈయన ఒక సంస్థ స్టార్ట్ చేశారు. అదేంటంటే భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో 20,000 మంది పైలట్లు ఈ దేశానికి అవసరం. సో మేము వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేస్తాము. అట్లాగే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ దానికి సంబంధించి అది కూడా మేమే. ఈ విమానాలు ఏవి కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ అటు సింగపూర్ కానీ ఇటు దుబాయ్ కానీ సర్వీస్కి వెళ్ళి చేపించుకుని రావాలి. అవి మొత్తం మేమే ఇక్కడ చేసేస్తామని చెప్పేసి ఒక రకంగా ఎయిర్పోర్ట్స్, మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఈయన ఆధీనంలో వెళ్ళే పరిస్థితి. ఈ ఎయిర్లైన్ సర్వీసెస్కి సంబంధించి కూడా ఇండిగో టార్గెట్గా నడిచింది. ఇండిగో వైఫల్యం కూడా ఉంది. డిసిసిఐ గైడ్లైన్స్ పాటించకుండా ఈ దేశ సగటు పౌరుల్ని ఇబ్బంది పెట్టడం అనేది అది క్షమించిన నేరం. ఒక సంస్థకు సంబంధించి ఒక గైడ్లైన్స్ అలా
పాటించిన పరిస్థితుల్లో ఆ టికెట్ బుకింగే చేయకూడదు వాస్తవానికి. అది నడపలేనప్పుడు టికెట్ బుకింగ్ చేయకూడదు. వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ప్రజలు రోజుకు 100, 150, 200 ఒకే వారంలో 6,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వటం దేశం గందరగోళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అందరూ అన్నారు నంబర్ ఆఫ్ సంస్థలు రావాలి అని చెప్పి. అయితే దానికి ఒక్క ఆదాని కోసమే ఎయిర్ ఓపెన్గా ఆకాశాన్ని ఆదానికి ఇచ్చేయటం కోసం అనే కుట్ర అనే దానికి సంబంధించి మామూలుగా ఈ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి చిన్నపిల్లగాడిని అడిగినా సరే ఆదాని ఏది కోరుకుంటే అది ఎల్ఐసిలో 1,000 కోట్ల ఎల్ఐసి ఈ దేశ సగటు ప్రజల సొమ్ముని ఆదాయంలో పెట్టుబడి పెడతామంటే ఓకే. ఈ దేశంలో ఈ దేశ మధ్యతరగతి ప్రజల సొమ్ము దాచుకున్న ఎస్బీఐ బ్యాంకు దానికి సంబంధించిన యాక్టివిటీస్లో కూడా ఆదానిని ప్రధాన భాగస్వామి చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం అనుకోవటం, ఈయన అడగటం, ఆ ప్రభుత్వం వెంబటే అనుమతులు ఇవ్వటం ఈ దేశం గుప్పిడి గుజరాత్ కార్పొరేట్ల కోసమే అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. దీంట్లో ఏం జరిగిందో చూద్దాం. సార్ ఇది తెలంగాణ పెట్టినా సార్, విశాలాంధ్ర పెట్టలేదు కదా నువ్వు పాపం. సార్ విశాలాంధ్ర మళ్ళీ భూ సమీకరణ 7 గ్రామాల్లో 16,500 ఎకరాలు, మరో 4,000 అసైన్డ్ ప్రభుత్వ భూములు, వచ్చే వారం నోటిఫికేషన్, నేటి నుంచి గ్రామాల్లో కార్యాచరణకు ఏర్పాట్లు. అమరావతిలో మళ్ళీ ఒక 7 గ్రామాలు, అవి రివర్ ఫ్రంట్, ఆ పక్కన ఇంకొక 7 గ్రామాలు, మొత్తం కలిపి 7 గ్రామాలు 16,500 ఎకరాలు, మరో 4,000. ఇది కాకుండా ఇంకో 4,000 అసైన్డ్ ప్రభుత్వ భూములు వచ్చే వారం నోటిఫికేషన్ ఇస్తుంది అనేది విశాలాంధ్ర కథనం. దీనికి సంబంధించి అక్కడ గ్రామ సభలో ఏర్పాటు చేసి అటు రైతుల నుంచి డిమాండ్స్, ఇటు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో మెజారిటీ గ్రామాలు స్వచ్ఛందంగానే మేము ఇవ్వటానికి సిద్ధం అని సుముఖంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రివర్ ఫ్రంట్కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అది వర్షాభావంగా పండాలి తప్ప అక్కడ స్కీమ్స్ కానీ వేరే నీటి వనరులు కానీ ఆ పరిస్థితి లేదు. ఈ కౌలు అనే సంబంధించి కూడా మేము 10 సంవత్సరాలు కౌలు ఇస్తాము అనే దానికి సంబంధించి ఆ వచ్చే కౌలు కూడా నిజంగా వ్యవసాయం చేస్తే అంత రాదు. సో ఆ కౌలు కోసం ప్లస్ భూమి డెవలప్ చేసిన భూమి డెవలప్మెంట్లో మేము భాగస్వామి అవుతున్నాం కదా, ఆ తతిమ 29 గ్రామాల లాగానే మా 7 గ్రామాలు కూడా తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు 2019కి ముందే అమరావతి 29 గ్రామాలు ఏర్పడినప్పుడే వీళ్ళు ఆ రోజే పంచాయతీ తీర్మానాలు చేసి మా భూమి కూడా తీసుకోండి అని చెప్పేసి ఆ రోజు తీర్మానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా మారిపోయింది, అమరావతి అటకెక్కింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ పగలు రాత్రి పనులు జరిగే పరిస్థితి. దీనికి సంబంధించి ఆ 7 గ్రామాలు తీసుకునే దానికి సంబంధించి అక్కడ సానుకూల వాతావరణమే పనిచేస్తుంది. దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు తీసుకున్న భూమిని డెవలప్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూమిని తీసుకుని మీరు ఏం చేస్తారు, ఎవరికి పంచడానికి ఏంటని చెప్పేసి అటు ప్రతిపక్షం నుంచి కొంత సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పనులు ప్రశ్నించడం. అయితే భూమి అనేది ప్రభుత్వాలకు అవసరం, ఆ సేకరణ దాన్ని ఎలా వినియోగిస్తున్నారు, అంతిమంగా మీరు 1 ఎకరం ఇస్తారు, దాంట్లో మీకు వచ్చేది డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరగబోతుంది అనే దాని మీద మీరు అది ఆ బెనిఫిట్ మీరు అతి తక్కువ సమయంలో కనుక మీకు చేరిందనుకోండి, ఒక్క బుల్లెట్, ఒక రక్తపు చుక్క, ఒక లాఠీ ఇరక్కుండా భూ సమీకరణ డెవలప్మెంట్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేయటం, అది ఒక అరుదైన, ఒక అసాధారణమైన, ప్రాక్టికల్గా అది నిరూపించిన పరిస్థితి. అమరావతిలో 33,000 ఎకరాలు ఒక సింగిల్ పిలుపుతో మేము సైతం అని చెప్పేసి భూమికి రైతుకి అనుబంధం, తల్లి బిడ్డ అనుబంధం, అట్లాంటిది వాళ్ళ భూమిని వాళ్ళు వదులుకోవటం అనేది భవిష్యత్ తరాలు అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, అది ప్రజా రాజధాని అవుతుంది అనేది గతంలో హైదరాబాదు ఏదైతే సైబరాబాద్ నిర్మాణం ఎలా జరిగింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో ఆనాడు ఆ భూమి ఇవ్వటం, మధ్యలో ప్రభుత్వం మారటం, మళ్ళీ కథ మొదలుకు రావటం, ఇప్పుడు పట్టాలెక్కిన పరిస్థితి. దీంట్లో అక్కడ జరిగే అభివృద్ధి ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఆ ఫలితాలు ఎంత త్వరగా ఆ రైతులకి దక్కితే ఆ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్. నెక్స్ట్ సార్ ఇది తెలుగు రాష్ట్రాల జల వివాదం ఆల్రెడీ చూసాం సార్.
ఇది గ్రో కంటెంట్ కట్టడిపై ఎక్స్కు కేంద్రం నోటీసులు. అది ఆ గ్రోక్ అనేది ఎక్స్ ఏదైతే పూర్వం ఉన్న ట్విట్టర్కి సంబంధించిన వాళ్ళ ఓన్ అది దాన్ని ఇక్కడ కట్టడి చేసే పరిస్థితి ఉన్నా అది గ్లోబ్లో అది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అది ఎక్కడికైనా వ్యవహారం. ఈ వ్యవహారంలో ఆ ఇంటర్నెట్ని సెన్సార్ చేద్దాము అంటే అది కొంతమేరకే కానీ అది అయ్యే పని కాదు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దట్టు డేటా సమస్య అని చెప్పేసి చైనా లాంటి బలమైన దేశాలు వాళ్ళ దేశంలో ఇటువంటి సోషల్ మీడియాలు కానీ ఈవెన్ గూగుల్ కూడా గెట్ అవుట్ అని చెప్పేసి వాళ్ళ సొంత సెర్చ్ ఇంజిన్లు తప్ప ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్స్ కానీ గూగుల్ లాంటి సంస్థలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా సంస్థలు ఈవెన్ ఈ వాట్సాప్ కానీ ఇవేమీ చైనాలో పనిచేయవు. అదేంటంటే వాళ్ళ దేశ రక్షణకు సంబంధించి ఆ డేటా అనే దానికి సంబంధించి ఈ మొత్తం అమెరికాకి సంబంధించి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి జియో పాలిటిక్స్లో భాగంగా ఈ డేటా ఆధారపడి ఉంటుంది. మా దేశం పౌరులకు సంబంధించి ఇది రక్షణకి విరుద్ధం అని చెప్పేసి చైనా వాళ్ళని గెట్ అవుట్ దట్ కంట్రీ అనే పరిస్థితుల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గానే అది చేయగలుగుతున్నారు. మనకి ఆ పరిస్థితి మనం కంపేర్ టు ఇప్పుడు చైనా కానీ నార్త్ కొరియా కానీ అది ఒక పేరుకి అది దెర్ ఇస్ నో ప్రజాస్వామ్యం. బట్ ఇక్కడ మన అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి దీంట్లో కొంతవరకే కట్టడి చేయగలుగుతారు తప్ప అది పూర్తి స్థాయిలో నియంత్రించేసే పరిస్థితి ఐటీకి ఇంటర్నెట్కి సెన్సార్ అనేది కొద్దిగా కష్టం ఇక్కడ. సార్ ఇక్కడ చనిపోయిన ఓటర్లు ప్రత్యక్ష చూద్దాం. 1358 కోట్లతో రాజధాని గ్రామాల అభివృద్ధి, త్వరలోనే స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి. స్టీల్ బ్రిడ్జ్ ఏంటంటే ఇప్పుడు మనం అమరావతి వెళ్ళాలి అంటే అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పక్క నుంచి కానీ వెళ్ళేదానికి అక్కడ షార్ట్ కట్ కరకట్ట మీదుగా వెళ్ళే పరిస్థితి. ఆ కరకట్టకు ప్యారలల్గా సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది. దానికి ఏదైతే ఆ గుంటూరు ఛానల్ని డ్రైన్ సాగునీటి కెనాల్ ఉందో దాన్ని దాటడానికి స్టీల్ బ్రిడ్జ్ ఒకటి శరవేగంగా అందుబాటులోకి వస్తుంది. ఆ 1350 కోట్ల రాజధాని గ్రామాల అభివృద్ధి అనే దానికి సంబంధించి ఆ విలేజెస్ కూడా అది మురికి కోపాలలాగా కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అక్కడ కూడా తతిమ 29 గ్రామాల పరిధి కాకుండా తతిమ ఏదైతే ప్రభుత్వం డెవలప్ చేయాలనుకున్న భూమి కంపెనీలు, పరిశ్రమలు, హోటల్స్ రావాలనుకున్న దగ్గర ఎట్లా అయితే నీట్నెస్ దానికి సంబంధించిన శానిటేషన్ సంబంధించిన వ్యవహారం, అండర్ గ్రౌండ్ కేబుల్ దానికి సంబంధించి పురుసర ఆ 29 గ్రామాలు కూడా ఒక అధునాతన గ్రామాలలాగా మారే పరిస్థితి అనేది ఆ డబ్బులు అక్కడ వెచ్చించే పరిస్థితి. సార్ ఇక్కడ చనిపోయిన ఓటర్లు ప్రత్యక్ష ముగ్గురిని వేదికపై చూసిన టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ. ఎస్ఐఆర్ కసరత్తు కుట్రలపై ధ్వజం. అది కోల్కతాకు సంబంధించి ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్ఐఆర్తో ఓట్లు తీసేయటం వ్యవహారం మొన్నటిదాకా బీహార్ గురించి విన్నాము. ఆ ఓట్లు తీసేసిన వ్యవహారం అది ఒక పెద్ద గందరగోళంగా నడుస్తుంది. దానికి కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యి దానికి ఏంటనే దానికి సంబంధించి అదొక పెద్ద చర్చ. మనకి ఇక్కడ అంత సమయం లేదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం సార్. శ్రేయ గ్రూప్ ఆస్తులు చెప్తూ ఇది పీపీపీ బిల్లుకు జలక్ బిడ్లకు బిడ్స్. ఓకే సార్. గుత్తేదారుల సందిగ్ధం, ప్రజా ఉద్యమాలతో తడబాటు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వ్యతిరేకత, ప్రభుత్వ ప్రైవేట్లో పోలిక లేని ఫీజులు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదికలో స్పష్టం, ఉండిగా కూటమి సర్కార్. ఏదైతే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఆ కళాశాలకు సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే అన్ని పార్టీలు దాంట్లో ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి దీనికి సంబంధించి అని చెప్పేసి విశాలంధ్ర ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని ఒకసారి మన స్టాండింగ్ కమిటీ ప్రొసీజర్స్ ఏమి ఇచ్చారని చెప్పి చూద్దాం. ఉమర్కు అమెరికా చట్టసభ్యుల మద్దతు. ఏదైతే 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన జైల్లో ఉన్నాడు. కనీసం బెయిల్ విచారణకు కూడా నోచుకోకపోవడం అనేది పౌర హక్కులకు సంపడం. అతను తప్పు చేసి ఉంటే ఆధారాలు ఉంటే శిక్షించడం అంతవరకు చట్టపరిధిలో మానవ హక్కులకు సంబంధించిన వ్యవహారం రాకుండా ఉండేది. కానీ ఇక్కడ కనీసం ఏం చేశాడు అనేదాన్ని 5 సంవత్సరాల కేసు విచారణకు రాకుండా
ఉండటం అనేది అది ఎప్పుడు వస్తుంది అనే దానికి సంబంధించి అతిపెద్ద కాలమే అతను జైల్లో ఉన్నట్టు. కాకపోతే అతను ముస్లిం అవటం, న్యూయార్క్ మేయర్గా తొలిసారి ఒక ముస్లిం అక్కడ ఎన్నిక కావటం, అతనితో పాటు కొంతమంది అక్కడ చట్టసభ్యులు ఈ ఉమర్కి మద్దతుగా ఒక లేఖని రిలీజ్ చేయటం, దాన్ని ఈయన భార్య మళ్ళీ హిందూ అనుకుంటా, ఈవిడ ఎక్స్లో పోస్ట్ చేశారు వాళ్ళు మద్దతు తెలిపిందని. దానికి ఇటు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు వాళ్ళ వెనకమాల అమెరికా ఎంపీస్ వెనకమాల, ఆ న్యూయార్క్ మేయర్ వెనకమాల రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ దీన్ని రాజకీయం చేసే పరిస్థితి. ఆయన ఈ తప్పు చేస్తే శిక్షించండి, చట్ట ప్రకారం కోర్టులు ఉన్నాయి, దానికి ప్రాసిక్యూషన్ ఏదైతే ఉపా చట్టం ప్రకారం కేసు పెట్టారో దానికి ఆ ఎన్ఐఏ సాక్ష్యాధారాలు సమర్పించి ఇదిగో ఈ నేరం చేశాడు అని చెప్పేసి కోర్టుకు కావాల్సిన సాక్ష్యం త్వరితగతిన శిక్షించండి సాక్ష్యాలు సమర్పించి, లేదంటే బెయిల్ ఇవ్వండి అనేది ఎవరు కోరుకున్నా అది మానవవాదంలో భాగంగానే మనం చూడాలి. అది రేపొద్దున మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. న్యాయం, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, వితౌట్ డిస్క్రిమినేషన్ అనేదే ఆ వార్త ఉద్దేశం. మద్దతు తెలిపిన సిపిఐ, బీజేపీ సైలెంట్, సభలో లేని బీఆర్ఎస్. ఇది అంతకుముందు చెప్పా కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తి సిపిఎం పార్టీ నడిపే పత్రిక ప్రజాశక్తి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే సిపిఎం తెలంగాణలో నవ తెలంగాణ అనే పేరుతో ఇది కూడా ఆ సిపిఎం పార్టీ నడిపే పత్రిక. ఉపాధి చట్టాన్ని కొనసాగించాలి తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరు పనికి ఆహార పథకం ఉంది కదా, దానికి సంబంధించి పేరు మార్చారు, జైరామ్ సంథింగ్, జీరామ్జీ. ఆ పథకం పేరు మార్చడమే కాదు, దాంట్లో పని దినాలని కుదిచ్చేసి 40% కేంద్రం, 60% కేంద్రం, 40% స్టేట్ పెట్టుకోవాలి అనే ఒక నిబంధన, పని దినాలు కుదించడం ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్స్ట్రా భారంగా మారే పరిస్థితి. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు తీర్మానం పెట్టడం. ఈ తీర్మానం ఏమైతే వీళ్ళు పెడతారు తీర్మానం జనాల కోసం, కంటి తుడుపు కోసం, మా స్టాండ్ ఇది అని చెప్పేసి తీర్మానం పెడతారు. ఆ చట్టం ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయిపోయింది. సరే, దీని వలన ఏం లేదు. బీజేపీ సైలెంట్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ చట్టం మార్పు చేసిందే బీజేపీ పార్టీ కాబట్టి సైలెంట్గా ఉంటుంది. సభలో లేని బీఆర్ఎస్ ఆయన వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాకపోతే, పర్టికులర్గా కంటిన్యూస్గా కొన్ని దినాలు అటెండెన్స్లో లేకపోతే ఇక లేని కింద, రాని కింద, లేని కిందే. సో ఆ ప్రజలకు ప్రాతినిధ్యం లేని కింద కాబట్టి ఎలక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది అనేది ఒక చట్టం ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఆ అసెంబ్లీకే రావట్లా, మీరు అసెంబ్లీకి ప్రజల తరపున వెళ్ళి పోరాటం చేయాలి కదా. మీరు రానని ఇంట్లో కూర్చుంటే చట్టం ఏం చెప్తుందంటే నువ్వు ఉన్నావా ఊడిపోయావో తెలియదు. సో నువ్వు రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై, సభ్యత్వం రద్దు అయిపోతుంది ఎమ్మెల్యే. సో బహుశా మరి కేసీఆర్ గారు వరుస ఉప ఎన్నికల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి బీఆర్ఎస్కి. ఒకవేళ ఆ చట్టం ప్రకారం ఇక్కడైనా అక్కడైనా అదే చట్టం ఉంటుంది, ఆ చట్ట ప్రకారం కనుక కేసీఆర్ కనుక మొన్న వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఆ సంతకం పెట్టకుండా ఉంటే ఆయన సభ్యత్వం లెగిసిపోయింది అనుకో, మళ్ళీ ఎలక్షన్లో బై ఎలక్షన్ వస్తుంది. ఆ బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి మంచి ఊపు మీద ఉన్నారు, ఆయన కొట్టేశాడు అనుకో, ఇక పూర్తి స్థాయిలో దొరగారు ఫామ్ హౌస్కే పర్మనెంట్గా ఇక పార్టీ సమాధి అయిపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ బై ఎలక్షన్ వద్దురా నాయనా అనే ఉద్దేశంతో భయపడి ఆ దొర వచ్చేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు బహుశా. ఎందుకంటే సభలో ఉండాలి కదా, సభలో ఉండి ప్రజల తరపున గళం ఇప్పాలి కదా, మరి అది ఆ పరిస్థితి లేదు ఇక్కడ. కొందరి కడుపుల్లో విషం, అది మూసీ కాలుష్యం కంటే ప్రమాదకరం. వికారాబాద్ అడవుల్లో వదిలేస్తే వారి మనసులు బాగుపడతాయి. ఒక పక్క మూసీ, మరో పక్క ఫ్లోరైడ్తో నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష. గోదావరి నుంచి 20 టీఎంసీలు తీసుకొస్తాం, తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలు వాడతాం, మూసీలో 5 టీఎంసీలను నిరంతరం పారిస్తాం. మూసీ ప్రక్షాళనపై పూర్తి డిపిఆర్ వచ్చాక సభలో చర్చిస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళతాం. గుజరాత్లో సబర్మతి ప్రక్షాళనలో 60,000 కుటుంబాల తరలింపు. గుజరాత్, యూపీల్లో బీజేపీ ప్రభుత్వాలు నదుల ప్రక్షాళన చేస్తుంటే అడ్డుకుంటామా?
తెలంగాణలో బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మూసీ నది ఏదైతే హైడ్రా వ్యవహారం అనేది హైడ్రా డ్రామా, దాని పూర్తి స్థాయిలో ఇది పేద ప్రజలకి ఆ నదీ పరివాహంలో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని అక్కడ నుంచి తీసేయటం, బుల్డోజర్ పంపించడం అనేది దుర్మార్గం అని చెప్పేసి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి మీద చేసే దాడి. రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తున్నారా, అదేమన్నా రివర్స్ అయిద్దా అనేలాంటి పరిస్థితి ఉండింది. కాదు, ఇది టెంపరీయే, ఆ తర్వాత ఆ నదీ పరివాహంలో ఆ క్లియరెన్స్ చేస్తే ప్రజలకి అర్థమైద్ది నేను ఎందుకోసం ఇంత ప్రయత్నం చేశాననే దాని మీద ముఖ్యమంత్రి మొండిగానే ముందుకెళ్ళటం. దానికి సంబంధించి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా ఈ హైడ్రా ప్రభావం దాటుకుని మెజార్టీ గెలవటం, మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇంకా దూకుడు పెంచే పరిస్థితి, ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపటం, ఆ మూసీని క్లీన్ చేయటం, తన మార్కు పాలనలో ఇది చేశాను నేను నిరూపించేదానికి సిద్ధపడతానని తెలుస్తుంది. ఇక్కడ మూసీ కంటే సీఎం మాటల కంపే ఎక్కువ. ముందు ముఖ్యమంత్రి నోరు ప్రక్షాళన చేయాలి. స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. అది ఓకే కదా. నదీ జలాలపై కేసీఆర్ మాట్లాడాలి. హరీష్ రావుకు అప్పగిస్తే అంతా మ్యాచ్ ఫిక్సింగే. బిడ్డగా చెప్తున్నా నాన్న అసెంబ్లీకి రావాలి. కౌన్సిల్లో రాజీనామా కారణాలు వివరిస్తా. కల్వకుంట్ల కవిత. వాళ్ళ డాడీకి డాడీ అసెంబ్లీకి రామని చెప్తే మనం ఏం చెప్తాం? ఇక కేసీఆర్ చెప్పాలి, కూతురే ఆ రకంగా చెప్తున్నప్పుడు. సరే, ఇక్కడ గ్రేటర్లో 27 మున్సిపాలిటీలు విలీనం, 2 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి, గూడ్స్ వాహనాలకు జీవిత కాలానికి పన్ను, పలు బిల్లులకు శాసన మండలి ఆమోదం. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ అనేది చాలా విస్తృతమైన పరిధి దాన్ని. మరొక 27 మున్సిపాలిటీలు దాంట్లో విలీనం చేయటం అంటే బహుశా భారతదేశంలో అతిపెద్ద ఉన్న బాంబే, బెంగళూరు, ఢిల్లీ ఆ సరసన హైదరాబాద్ కూడా జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకి విజయవాడ, తిరుపతి గ్రేటర్ చేయడానికి ఆ జనాభా సెన్సెస్ దాని మూలన మళ్ళీ అది వాయిదా పడి ఏనాటి కళ విజయవాడ గ్రేటర్లోకి రావాలి అనేది, మరి అది మన కలగానే ఉంది. అక్కడ కలిపేసే పరిస్థితికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయటం అనేది వాళ్ళు ఇక్కడ కంటే కూడా ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ విశాలాంధ్ర సార్. గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన, నిరంతరం శుద్ధమైన నీరు పారిస్తాం. బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్, ఓల్డ్ సిటీని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. మానవ నాగరికత నదీ ప్రాంతంలోనే అభివృద్ధి. సీఎం రేవంత్. అదే మనం అనుకుందే. నెక్స్ట్ పేపర్కి వెళ్ళాలి. నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో సాక్షి అమ్మ మొగుడు నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ సొంత పత్రిక ఇది. లోపల బయట నిరసన బాట ఓన్లీ వాళ్ళకి సంబంధించిందే ఉంటాయి. మన ప్రాజెక్టుల చుట్టూ విష వలయం. నిన్న తమిడిహట్టి, నేడు జోరాల. నీటి సోర్స్ మార్పుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర రచన. ఉమ్మడి రాష్ట్రం నాటి చిక్కుల్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాంతం మేలు కంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేతే లక్ష్యం. ఏపీకి లబ్ధి చేకూరుస్తున్న సర్కార్. ఒక ముఖ్యమంత్రి తెలంగాణవాది, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి ఏపీకి లబ్ధి చేరుస్తున్న సర్కార్ ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా సార్. మనం ముందే చెప్పుకున్నాం కదా సార్, ఏదైతే నిత్యం విషం చెమ్మటం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉమ్మడి రాష్ట్రం నాటి చిక్కుల్లోకి
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు అంటే ఏంటి అర్థం? ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఏదో వీళ్ళు అన్యాయం చేశారు, కేసీఆర్ వచ్చేసి దాన్ని సరిచేశాడు, మళ్ళీ రేవంత్ వచ్చి మళ్ళీ ఆ చిక్కుల్ని క్రియేట్ చేస్తున్నాడు అనేలాంటి విషపు రాతలు తప్ప, విషవలయం కాదు, విషపు రాతలు. నమస్తే తెలంగాణ ప్రతిరోజు ఆంధ్రులపై, ఆంధ్ర రాజకీయంపై విషం చెమ్మటమే ఈ పత్రిక పరమావధి. దీన్ని ఎందుకు మనం దీని మీద కూడా అనాలిసిస్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే, ఈ పత్రిక ఏ స్థాయిలో విషం చిమ్ముతుంది. ఒక రాజకీయ పార్టీ నడిపే పత్రిక, ఇక్కడ రెండు, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ నడిపే పత్రిక సాక్షి. సాక్షి పార్టీ పరంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం మీద, జనసేన మీద, బీజేపీ దాని మీదకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పిల్లగాడికి తెలుసు. తెలుగువాడికి బీజేపీ జోలికి ఎందుకు సాక్షి పత్రిక వెళ్ళదు, ఎందుకు రాయదు అనేది. ఇటు టీడీపీ అంటే నిత్యం జనసేన పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఈ పత్రిక అక్కడ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వరకు అయితే ఇది అది ఒకే కోవలో ఒకే తానులో అనుకోవచ్చు. పార్టీలు నడిపే పత్రికలు అట్లాగే ఉంటాయి అనేది. కానీ ఈ పత్రిక మోర్ దాన్ ఎదుటి పార్టీ మీద దాడి అనేది కాకుండా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య నిత్యం 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 విషం చిమ్మటానికి, విషం అనే అక్షరాలను చిమ్మటానికి మాత్రం ఈ పత్రిక ప్రతిరోజు అశుద్ధాన్ని నచ్చేస్తుంది. ప్రతిరోజు మనం దీన్ని ఏమి రాస్తున్నారు అనేదాన్ని విజిల్ ప్రేక్షకుల ద్వారా రెండు రాష్ట్రాల్లో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి దీని నైజాన్ని విప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దీన్ని పేపర్ని తీసుకున్నాం. ఇక్కడ సీఎంను విమర్శిస్తే మైకియా, స్పీకర్ స్పష్టీకరణ, సభలో దుమార, బీఆర్ఎస్ బాయ్కాట్, అసెంబ్లీలో మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి, సభా నాయకుడి గురించి ప్రస్తావించొద్దన్న సభాపతి, స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం, అడ్డగోలుగా మాట్లాడిన సీఎంను నిలువరించరా, ఉల్టా విపక్షం గొంతు నొక్కుతారా అంటూ ప్రశ్న. అయినా పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్, శాసనసభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, అధికార పక్షం తీరుపై గన్ పార్క్ వద్ద నిరసన. ఇక్కడ చూడండి, శ్రీశైలాన్ని ఏపీకే వదిలేయాల్సిందే అన్నట్టుగా చెప్పుకొచ్చిన రేవంత్. శ్రీశైలం ప్రాజెక్టులో సగం ఆంధ్రాది, సగం తెలంగాణది. తెలంగాణ సీఎం శ్రీశైలం మొత్తాన్ని ఏపీకి వదిలేయాల్సింది అన్నట్టుగా చెప్పుకొచ్చిన, డైరెక్ట్గా అన్నారు అని అంటే ఆధారాలు చూపించమంటారు, అన్నట్టుగా చెప్పుకొచ్చిన, అర్థం వచ్చేలాగా అని తెలివిగా ప్రచురించారనమాట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో, కడుపులో విషం, మూసీ కాలుష్యం కంటే అదే ప్రమాదకరం. ఫార్మా కంపెనీల వ్యర్థాలతో మూసీ కాలుష్యం, మహిళలు గర్భం దాల్చలేని దుస్థితి ఏర్పడింది. మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో చెప్పాలి. డిపిఆర్ సిద్ధమయ్యాక శాసనసభలో పెడతాం. మూసీని నైట్ ఎకానమీగా మారుస్తాం. బాపు ఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం, నార్సింగ్లో శివాలయం, మసీదు, చిక్చావ్నీలో గురుద్వారా, ఉప్పల్లో మెదక్ లాంటి చర్చ్ కడతాం. గండిపేటకు 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం. 365 రోజులు మూసీలో మంచినీళ్లు. లక్షలు కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ బద్నాం. మూసీ పునర్జీవంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. మూసీ అనేది హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ కింద నుంచి దాని ప్రస్థానం, దాని ఆక్రమణలో తొలగించేసి, అది ఇప్పుడు ప్రస్తుతం సిటీలో ఉన్న మురుగంతా దాంట్లోకి వచ్చేసి, అది వర్షపు నీరు, అదొక నది. అంటే నది అంటే అది జీవనది ఏం కాదు, కంటిన్యూస్గా నీళ్లు ఉండవు దాంట్లో. వర్షాలు పడినప్పుడు, తెలంగాణ అడవుల్లో వర్షాలు పడ్డప్పుడు ఆ పైనుంచి చెరువులు నింపుకుంటూ కిందకి వెళ్ళిపోయి అది మళ్ళీ వచ్చి కలిసేది కృష్ణానది. ఆ నీళ్ళు విజయవాడ నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి, బందర్ దగ్గర సముద్రంలోకి కలిసే పరిస్థితి, అవనగడ్డ దగ్గర. అది ఇప్పుడు మురికి కోపం, కాలకోట
కాలుష్య విషం, దాన్ని ప్రక్షాళన చేస్తాను. దాని బ్యాంకు ఏదైతే నదీ గర్భంలో ఇళ్ళు కట్టుకున్నారో, నదీ పరివాహంలో కట్టడాలు కట్టకూడదో, ఎవరైతే ఆక్రమణలో ఉన్నాయో వాటిని తొలగించేసి ఆ బ్యాంకును నేను నైట్ లైఫ్కి, పర్యావరణానికి, అక్కడ స్టోరేజ్, మంచినీళ్ళ స్టోరేజ్ చేసి ఆ వాతావరణం మొత్తం పొల్యూటెడ్ ఫ్రీ చేస్తాను అనేది రేవంత్ డే 1లో తీసుకున్న డెసిషన్. దానికి అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రియల్ ఎస్టేట్ కోసం దాన్ని క్లీన్ చేయమంటున్నారు అనేదాన్ని వాళ్ళు ఆక్రమణదారుల తరపున గొంతు. ఏదైనా రాజకీయమే కదా, మంచి పని చేసేటప్పుడు ఆక్రమణ ఉన్నప్పుడు తొలగించాలి, ప్రభుత్వం నడుము మిగిచ్చింది, దానికి సహకరించాలి, లేదంటే మెదలకుండా ఉండాలి. కాకపోతే రాజకీయ విమర్శలు చేయాలి కాబట్టి అక్కడ కూడా కొంతమంది బాధితులు ఉంటారు కాబట్టి వాళ్ళ తరపున మాట్లాడుతున్న మొత్తం వైడ్గా చూడాల్సిన సమస్యని పరిష్కరించే అతిపెద్ద సమస్య ఫైనల్ అవుట్పుట్ ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా నేరోగా కుంచిత మనస్తత్వంతో దాన్ని రాజకీయ చలికాచుకోవటం అనేది ఈ దేశంలో పార్టీలకు అలవాటు కాబట్టి అది విస్తృత ప్రయోజనాల కోసం అనే స్థితిని దాటేసి నిత్యం విషయం చేయమంటాం. నువ్వు ఎస్సండి, నేను అంటాం, నేను అంటే నువ్వు ఎస్సంటాం. ఇదే పద్ధతి నడుస్తుంది. దాంట్లో భాగంగా ఈ మూసి కంపు, ఆ కంపుని క్లీన్ చేస్తానంటాడు సీఎం. మీరు చేయడానికి ఇల్లేదంటారు అక్కడ ప్రతిపక్ష పార్టీలు. అది దీని సమస్య. సరే, ఇక్కడ కేసీఆర్ సభకు రావాలని తన బిడ్డ చెప్పడం, కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు, పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి, పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది, కేటీఆర్ హరీష్ పిల్లకాకులు నాన్న నీడలో పెరిగారు, కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళను, 5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తా. కవిత అంత క్లియర్గా ఆవిడ చెప్పిన తర్వాత శాసనమండలికి ఆవిడ రాజీనామా ఇస్తే ఆమోదించలేదు అని అన్నారు. 5న మండలికి వెళ్ళి ఆ రాజీనామా ఎందుకు చేశారో చెప్తాననేది అంత క్లియర్గా. శ్రీశైలం ఏదైతే పాలమూరు రంగారెడ్డి జోరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది అని చెప్పేసి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ దేవుడు బిడ్డ అలా మాట్లాడినప్పుడు ఇక మనం ఎవరం ఏం మాట్లాడతాం మనం? సార్, ఇక జీ రామ్జీని వ్యతిరేకిస్తున్నట్లుగా అక్కడ తెలంగాణ రాష్ట్రం చెప్పింది. ఇక కొత్త బైక్పై 2000 సెస్, కారుకు 5000, భారీ వాహనానికి 10,000, రహదారి భద్రతా సెస్ వసూలుకు సర్కార్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు, ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం, ఏటా 300 కోట్ల రాబడి, తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్గా మార్పు. ఇదే పన్ను రోడ్ సేఫ్టీకి సంబంధించి రోడ్లో బ్లాక్ స్పాట్స్ అని ఉంటాయి. అంటే మనం ఆ మిర్రర్లో చూసినా సరే వెహికల్ కనిపించకుండా జరిగే ఇబ్బందికరమైన టర్నింగ్స్ని వాటిని బ్లాక్ స్పాట్స్ అంటారు. వాటి కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ తరహా సెస్ని కొత్త వాహనాలకి అది 200 కోట్లుగా అంచనా ఇయర్లీ. తెలంగాణ ప్రభుత్వం అది 300 కోట్లుగా, ఎందుకంటే అది హైదరాబాద్ దృష్టిలో పెట్టుకుని బహుశా వాళ్ళకి అది ఆదాయం 300 కోట్లుగా రావచ్చు అనేది ఒక అంచనా. నెక్స్ట్ సార్, భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం, న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలో పరిష్కరిస్తాం, శ్రీధర్ బాబు. రాష్ట్రంలో మరో 2 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి, రంగారెడ్డి భువనగిరి జిల్లాల్లో ఏర్పాట్లు. ఇక్కడ కార్పొరేషన్లకు ఓకే, పంచాయతీరాజ్ పురపాలక జిహెచ్ఎంసీ చట్టాలను సవరించిన ప్రభుత్వం, 3 బిల్లులకు శాసనసభ ఆమోదం, ఎమ్మెల్యేలతో మాట్లాడాకే కార్పొరేషన్ల సంఖ్యపై నిర్ణయం, విలీన మున్సిపాలిటీల్లో ప్రజలపై పన్నుల భారం ఉండదు, భవన నిర్మాణ అనుమతుల మీద కూడా భారం వేయబోం, మౌలిక వసతుల్లో అసమానతలు తగ్గించేందుకే విలీనం, శాస్త్రీయంగానే సరిహద్దుల నిర్ణయం, ఆందోళన వద్దు, సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, 360 డిగ్రీల కోణంలో మెట్రో, జిహెచ్ఎంసీ విలీనంపై సభలో మంత్రి శ్రీధర్ బాబు. కోర్ అర్బన్ ఏరియాను ఆర్థిక జోన్గా గుర్తించినట్లు వెల్లడి, జిహెచ్ఎంసీ విస్తరణ శాస్త్రీయంగా ఉంది, ప్రభుత్వానికి తొందరపాటు చర్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్. గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తును తాకట్టు పెట్టేలా విస్తరణ, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శ, మున్సిపల్ సవరణ బిల్లులకు మండలి ఆమోదం. నెక్స్ట్ సాక్షికి వెళ్ళండి. తెలంగాణ సాక్షి
ఇక్కడ బీఆర్ఎస్ బాయ్కాట్ సమావేశాలు ముగించేందుకు అసెంబ్లీకి దూరం. సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీకి దూరం. శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన తరువాత ఎమ్మెల్యేల భేటీ, అధినేతతో సంప్రదింపులు, స్పీకర్ ఏకపక్ష వైఖరి, సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటన. మూటల కోసమే మూసీ సుందరీకరణ, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న కంపెనీకి మాస్టర్ ప్లాన్ కాంట్రాక్ట్, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. మూటల కోసమే మూసీ సుందరీకరణ అంటే మీరు మూసీని సుందరీకరణ చేయొద్దు, క్లీన్ చేయొద్దు అనేది బీఆర్ఎస్ అధినేత తనయుడు మాట. ఇదే వార్తను మనం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా మూసీ కాలుష్యాన్ని మించిన విషయం, బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు అనే వార్తని మనం చూస్తున్నాం. ఇదే వార్త ఈ కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం వాస్తవానికి ఈ వార్తనే ఇక్కడ ప్రముఖంగా ప్రచురించాలి. దీన్ని ఇంత పెద్ద స్పేస్ ఇచ్చి చేసేదానికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పట్ల తన ప్రేమని ఈ విధంగానే పంచుకుంటూ పోతారు. అది ఎంత ప్రేమ పంచుతున్నారు అనేది మన ప్రేక్షకులకి ప్రతిరోజు అర్థమయ్యేలాగా వివరిద్దాం. సరే, ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు 1752 కోట్లు చెల్లించాం. వారి పెండింగ్ బిల్లులను వీలైనంత వేగంగా క్లియర్ చేస్తాం. ఇప్పటి వరకున్న మెడికల్ బిల్లులన్నీ పూర్తి స్థాయిలో చెల్లించాం. శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలనను పటిష్టం చేసేందుకే విలీనం. 360 డిగ్రీల కోణంలో మెట్రో రైలు విస్తరణ, అందుకే స్వాధీనం. పెండింగ్లో పడిన బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్పై త్వరితంగా చర్యలు. మున్సిపల్ బిల్లుల చట్ట సవరణకు అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. 5 ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం, 4 బిల్లులకు మండలి ఆమోదం. సో స్టార్ హోటల్లో కళ్ళు సీసా విక్రయించే యోచనలో సర్కార్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అది కళ్ళు అనేది తెలంగాణ సమాజానికి సంబంధించి అదొక ప్రైడ్ డ్రింక్గా ఆ సమాజం ఫీల్ అయ్యిద్ది. ఇది ఓవరాల్గా ఈరోజు న్యూస్ క్యాన్. ప్రతిరోజు సవివరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, వాస్తవాలతో కూడిన ఎటువంటి నిర్భీతి, ఎవరి పక్షము వహించకుండా విజిల్ జర్నలిజం పరమావధి, ప్రజా ప్రయోజనం దానికే కట్టుబడి విజిల్ పనిచేస్తుంది. మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకి విజిల్ న్యూస్ క్యాన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం.